టీఆర్ఎస్ పార్టీ నాయకులను సమాజంలో డిఫేమ్ చేసే విధంగా ఎప్పటికప్పుడు ఫేక్ న్యూస్లను క్రియేట్ చేసి రేవంత్ సైన్యం అనే వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు ఆర్టికల్ పోస్ట్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి కౌశిక్ రెడ్డి గారి మీద గతంలో ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డారు. అదేవిధంగా కునతం దిలీప్ గారి పైన, కేటీఆర్ గారి పైన, కృషం గారి పైన, నా పైన, వై సతీష్ రెడ్డి పైన అదే పనిగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ఊరు పేరు లేని ఈ పేపర్లలో వార్తలు వచ్చినట్టుగా వాటిని క్రియేట్ చేసి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తే దాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ఇష్టానుసారంగా దాన్ని సర్క్యులేట్ చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. గతంలో కేటీఆర్ గారి మీద ఒక ఫేక్ అకౌంట్ నుంచి ఇట్లాంటి న్యూస్ వచ్చింది, తర్వాత కృష్ణ గారి పైన వచ్చింది, మళ్ళీ లేటెస్ట్గా ఇప్పుడు నా పైన కూడా ఇట్లాంటి ఒక ఫేక్ వార్తని ఒక ఊరు పేరు లేని ఒక ఈ పేపర్ ద్వారా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఈ ఫేక్ న్యూస్ని అశ్వరావుపేటకి చెందినటువంటి కట్టా శివ అని ఒక మాజీ డీసీసీ సభ్యుడు కాంగ్రెస్ కార్యకర్త తన వాట్సాప్లో షేర్ చేసినటువంటి ఆ ప్రూఫ్ని కూడా జత చేసి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫేస్బుక్ అకౌంట్ల ద్వారా కొన్ని కాంగ్రెస్ పార్టీ గ్రూప్లలో అదే పనిగా దాన్ని షేర్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు అన్ని సాక్ష్యాలతో వారికి సబ్మిట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గ్రూప్ అని చెప్పి ఒక ఫేస్బుక్ గ్రూప్ ఉంటుంది. దీని మీద 10 సార్లు మేము ఫిర్యాదు చేసినా కూడా ఎఫ్ఐఆర్ వరకే పోతా ఉన్నది. మేము పోస్ట్ చేసిన వాళ్ళని ప్రత్యక్షంగా మేము ఎందుకు ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారని మేము ప్రశ్నిస్తే ఈరోజు తిరిగి మా మీదనే కేసులు పెట్టి ఈరోజు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాము. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇంత నీచ స్థాయికి దిగజారి ఇట్లాంటి చర్యలు ఏనాడు కూడా పాల్పడలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.